శ్రీ సిగ్మా హాస్పిటల్ కాళిల్వాడి నిజామాబాద్ గుండె మరియు రక్తనాళ వ్యాధులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. సిబ్బంది రూట్ చేస్తున్నప్పుడు ఒక స్విఫ్ట్ డిజైర్ కారు నెంబర్ వచ్చేసి PS244892 నెంబర్ వెహికల్ రావడం జరిగింది. కార్ రౌండ్ చేయడం జరిగింది. ఈ లోపు లేడీ కానిస్టేబుల్ ముందుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళు అంటే కార్ అడ్డం పెట్టిన తర్వాత ఉన్న స్పేస్ నుంచి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో స్పీడ్ గా వేగం పెంచడంతో కానిస్టేబుల్ ఏదైతే సౌమ్య అనే కానిస్టేబుల్ గాజుల సౌమ్య అమ్మాయి మొత్తం 23 సంవత్సరాలు 2024 జాయిన్ అయింది. ఆమె కారు ఎక్కడం జరిగింది. ఒక టైర్ కూడా ఏదైతే అబ్డామినల్ ప్రతికట్టు మీద ఎక్కడం జరిగింది. ఇమీడియట్లీ మా వాళ్ళు అందరికీ అక్కడికప్పుడే హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరిని ఎవరైతే కార్ లో ఉన్న మిగిలిన ఇద్దరిని అరెస్ట్ పట్టుకొని అందులో ఉన్న 3 కేజీలు గంజాయి కూడా దొరికింది. దాన్ని సీజ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి మిగతా ఎవరైతే వాళ్ళ పేర్లు కూడా తీసుకున్నాం. మొత్తం మాకు దొరికినటువంటి వాళ్ళు మొహమ్మద్ సఫీయుద్దీన్ నిర్మలితంది, అదేవిధంగా సయ్యద్ సోహెల్ ఇతను కూడా నిర్మలే. పరారైన వ్యక్తులు మతీను అండ్ రహీల్ అనే ఇద్దరు పరారయ్యారు. ఈ నలుగురు కాకుండా వీళ్ళతో చేయించిన అఫ్రోజ్ అనే అతను వీళ్ళతో చేయిస్తుందని చెప్పేసి అతని పేరు కూడా చేర్చడం జరిగింది. ఈ 5 మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కేసు పోలీస్ స్టేషన్ లో మేము రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసుల సహకారంతో సిపి గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే బాధ్యత ఉద్యోగంలో ఉన్నటువంటి సిబ్బంది మీద ఆల్మోస్ట్ హత్యాప్రయత్నం లాగానే కాబట్టి దాని మీద సివియర్ యాక్షన్ ఉంటుంది. అదేవిధంగా ఆల్మోస్ట్ ఎక్సైజ్ సిబ్బంది ఈ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 6 కేసులు నమోదు చేయడం జరిగింది. గంజాయి మీద 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 15 కేసులు గాంజా సీజ్ చేయడం జరిగింది. గత సంవత్సరం 2025లో మొత్తం వచ్చేసి 76 కేసులు 106 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. గాంజా కేసులని నిజామాబాద్ 192 కేజీలు గాంజాని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 46 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. 2024లో 53 కేసులు 88 మంది అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 45 కేజీలు గాంజా 36 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఆపరేషన్స్ లలో మనం ఇన్ఫార్మర్ పెట్టుకుంటాం, ఇన్ఫార్మర్ సాయంత్రం కొనిపిస్తాము. ఎందుకంటే మనం కొనిపిస్తారు, మనకు దొరకదు, ఇన్ఫార్మర్ కావాలి కదా. వాళ్ళకి ఏంటంటే అంత అవసరం ఎందుకు మనం చేయాలని అంటే తప్పదు డిపార్ట్మెంట్ లో మనం. ఎందుకంటే ప్రజలకు చేయడం కోసం, గంజాయి ప్రజలకు అనుకోకుండా ఉండడం కోసం, ఎంతో మంది పిల్లలు దానికి వ్యసనం కాకుండా ఉండడం కోసం రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా చేసినది. కాబట్టి ఏంటంటే బాధ ఉంటుంది, తొలి కానిస్టేబుల్ చనిపోతారేమో ఏమన్నా అయితే బాధ. అలా చేయొద్దు, అలా చేస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు దాంట్లో కమిటీ చేస్తాం. నిజంగా తప్పు జరిగింటే అలాంటి జరిగింది. ఎందుకంటే మేము చాలా కేసులు అన్ని చేసాము. చాలా కేసులలో కూడా రకరకాల ఆపరేషన్స్ ఉంటాయి, మాకు ఇన్ఫార్మేషన్ ఉంటుంది. అదేవిధంగా పెడ్లర్స్ అంటే అమ్మేవాళ్ళు, లోకల్ అమ్మేవాళ్ళు ఉంటే వాడు 10 గ్రాములు దొరికితే వాడిని ఆసరాగా పెట్టుకొని నీ మీద కేసు చేయడం, మంచి కేసు ఇప్పి అని చెప్పేసి అట్లా కూడా అంటే కేసు అంటే 1 మీద 10 గ్రాముల గురించి చిన్న కేసు చేస్తాము. ఆ విధంగా కూడా చేస్తుంటాం. ఎందుకంటే మనకి ఉన్నటువంటి తక్కువ వనరులతోని, తక్కువ సిబ్బందితో మాకు ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి. మాకు ఇవన్నీ ఉపయోగించుకొని కేసు చేస్తుంది. కాబట్టి ఈ 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ 135 కేసులు నేను వచ్చిన తర్వాత నా పీరియడ్ లో 2 ఇయర్స్ అయింది. నేను ఫిబ్రవరి వచ్చాను లాస్ట్ 2023 135 కేసుకి 204 అరెస్ట్, 223 కేజీల గాంజా, 85 వెహికల్స్ సీజ్ చేసి ఇది ఇచ్చిన జిల్లాలో మేము ఇంత పెద్ద ఎత్తున చేయడం జరిగింది. కానీ ఎక్సైజ్ సిబ్బంది మొత్తం అసలు జిల్లాలో గంజాయి లేదు కావాలని తెలంగాణ రాష్ట్రం ఎక్కడ గంజాయి ఉన్నా ఇంకా సపరేట్. నా దగ్గర ఉన్న క్రైమే కాదు, నా దగ్గర నుంచి ఏ క్రైమ్ అయినా మనం కానీ అన్ని కానిస్టేబుల్ తర్వాత సిఐస్ ఇద్దరు కలిసి చాలా జిల్లాకు సంబంధించిన కేసులు కావాలి మనల్ని కావాలని ఇన్వాల్వ్ చేస్తున్నారు. అది ఇలా చెప్పా కదా. ఎందుకంటే ఇప్పుడు ఏముంటదంటే ఇక్కడ మన దగ్గర కావు కదా, వేరే కాడికి వేరే కేసులు కదా, మాకు అంత రిస్క్ అవసరం కానిస్టేబుల్ బలవంతంగా తీసుకెళ్ళాల్సిన సంబంధం లేదంటే ఇంకా అప్పటికే ఎక్స్పీరియన్స్ లేదు తనకి, తీసుకెళ్ళాలి బలవంతంగా అని చెప్పి చెప్తున్నారు. అది దాని మీద కమిటీ చేస్తుంది, ఎంక్వైరీ ఉంటుంది. ఎందుకంటే కానిస్టేబుల్ అనే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అనేది ఆల్రెడీ ట్రైనింగ్ అయి ఉంటారు. దాని డ్యూటీలో స్టేషన్ జాయిన్ అయినప్పుడు ఏ డ్యూటీ కానీ తీసుకునే రైట్స్ ఇన్స్పెక్టర్ 2024 బ్యాచ్ 2024 బ్యాచ్ 23 సంవత్సరాల అమ్మాయి మోసరా, ఇక్కడ బోధన్ డివిజన్ మోసరా గ్రామం. చిన్న కుటుంబం. వాళ్ళ అమ్మా నాన్న కూడా మామూలు చిన్న మార్కెట్ లో గంజి మార్కెట్ లో ఆవాలు జీలకర్ర అమ్ముకునేవారు. స్టాఫ్ 10 మంది ఉన్నారు. 2 వెహికల్స్, ఒక కారు, ఒక సుమో అండ్ 2 బైక్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. అంటే ఏమైనా మనం ఒక్కోసారి దురదృష్టకరమైన సంఘటన జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే అతను అలా దూసుకుపోతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. తను ఆపడం కోసం ముందుకు వెళ్ళింది.
అతను ఆ విధంగా వేరే తీసుకుపోతుంది అనుకోలేదు. అతను కూడా ఇంకో వైపు చూసుకుంటే ఇటువైపు పోలీసుని అంటున్నారు. ఏదేమైనా కానీ అది ఒక నేర ప్రవృత్తి, వాళ్ళు గంజా అమ్మటం నేర ప్రవృత్తి. ఈ విధంగా అధికారుల మీదకి ఏమంటారు కారు నడపడం కూడా అది చాలా కీలకమైన. దీన్ని మేము పై అధికారులకి, పోలీస్ కమిషనర్ గారి దృష్టికి, మేజిస్ట్రేట్ గారి దృష్టికి కూడా తీసుకుపోయాము. సార్ ప్రొహిబిషన్ పీరియడ్స్ కానీ తీసుకోవచ్చు యాజ్ పర్ ద రూల్స్. మొత్తానికి డిపార్ట్మెంట్ పరంగా ఆ బాధితురాలికి ఎలాంటి భరోసా ఇస్తున్నారు సార్? 100% మేము ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. వాళ్ళకి ఏదైనా వైద్యం సంబంధించి కూడా కలెక్టర్ గారు ఉందా చెప్పారు. ప్రతిదీ కూడా గవర్నమెంట్ చేసి మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను, మినిస్టర్ గారితో మాట్లాడాను, డైరెక్టర్ గారితో మాట్లాడాను. మొత్తం డిపార్ట్మెంట్ ఎదుర్కొంటుంది. తనకి ఎన్ని రోజులు అయితే ట్రీట్మెంట్ జరిగింది అన్ని రోజులు జీతం కూడా ఇవ్వడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ నుంచి ఇప్పిస్తాం. అదేవిధంగా మేము కాంట్రిబ్యూషన్ చేసుకొని అందరం కూడా మా యూనియన్ నుంచి కూడా స్టేట్ వైజ్ కూడా మొబిలైజ్ చేసి అందరు కానిస్టేబుల్ నుంచి పై కార్డు వరకు కూడా మొబిలైజ్ చేసి వాళ్ళకి ఆర్థిక సాయం కూడా కుటుంబానికి మేము అందించడం జరుగుతుంది. ఉద్యోగ అవకాశం వెనక సీట్ లో సిఏ గారు, స్వప్న గారు అండ్ సౌమ్య ఇద్దరు కూర్చున్నారు. దాని వెనుక టాటా సుమో వస్తుంది. టాటా సుమోలో మళ్ళీ కానిస్టేబుల్, 2 బైకులు, ఒక 2 కానిస్టేబుల్. ఎందుకంటే ఒకసారి మాకు అక్యూజన్ లేడీ అక్యూజన్ ఉంటుంది కాబట్టి ఒక లేడీ కానిస్టేబుల్ తీసుకోవాలి, మన చట్టంలో ఉంది. ఆ విధంగా దాన్ని తీసుకోవడం జరిగింది. అది ఎప్పుడైతే అతను వాళ్ళ అక్యూజన్ కార్డు క్రాస్ చేసి ఆపారో కొంచెం గ్యాప్ ఉంది రోడ్డు మధ్య. ఆపేసరికి వాళ్ళు ఒకేసారి మెసేజ్లు పట్టుకుంటున్న ఉద్దేశంతో ఎవరైతే కలెక్టర్ వాళ్ళిద్దరు దిగేసిపోతున్న మా ఎస్ఐ దిగేసి ఒక నింట పడ్డాడు. పట్టి ఒకటి పట్టుకున్నాడు, ఇంకో ఇద్దరు పరాలేదు. ఇక డ్రైవర్ తోలేవాడు ఏం చేశారు, వాడు వీళ్ళు దిగేది ముందుకు వెళ్ళిపోవచ్చు, ఈ మధ్యలో గ్యాప్ నుంచి వెళ్ళిపోవచ్చు అని స్పీడ్ వచ్చాడు. ఈ అమ్మాయి అటు వచ్చేసింది. ఈ అమ్మాయి వచ్చేది కూడా చూసి ఉండొచ్చు లేదు తెలియదు నాకు. అక్కడ దాని మీద ఎక్కిచ్చేశాడు. ఎక్కిచ్చేసిన తర్వాత ఏమంటే మళ్ళీ ఇంకో సైడ్ కొట్టుపోయి స్తంభాన్ని కొట్టేసి, మీరు అలా కనిపిస్తుంది పిక్చర్ కూడా, స్తంభాన్ని కొట్టేసి. సీసీ ఫుటేజ్